ఓకే. 20 సంవత్సరాల్లో మీరు దాడులు, ప్రతిదాడులు చేస్తుంటారు. ఒక ప్రతిదాడి చెప్పండి. మీరు ఏ ఎన్‌కౌంటర్ తప్పించుకున్నారని? ఎన్‌కౌంటర్ అని చాలా ఎన్‌కౌంటర్‌లు తప్పించుకున్నాము. సరే. ఈ క్రమంలో రాజీ ఎప్పుడు పరిచయారు మీకు? రాజీకి మీకున్న అనుబంధం ఎలాగుంది? రాజే ఇవన్నీ చేసే టైంకు నేను ఆహ్, మా అప్పుడు నేను ప్లాటూన్‌లో ఉన్నాను. ప్లాటూన్‌లో ఉండి నేను కుంటల మా ఏరియా కుంట కాబట్టి నేను ఇంటికి చూడడానికి పోయినానన్నట్టు. నాకు కృష్ణారావుపేట? పంపించారు. పంపిస్తే రాజీ అప్పుడు దళంలో వచ్చి దళంలో ఉన్నది. ఉంటే అప్పుడు మధ్యప్రదేశ్ నుంచో ఛత్తీస్‌గఢ్ అల్లగయింది కదా! ఆ క్రమంలో నేను మన రాజే కలిస్తే ఇద్దరం మేము ఆ ప్రోగ్రాంకు మొత్తం పబ్లిక్ ప్రజలకు ఆ ర్యాలీలా పంపించుడు, ఆ పోస్టర్ రాసుడు, అన్ని రాసుడు. ఈ సమయంలో మేము ఇంకా నెల 15 రోజులు రాజే నేను ఇద్దరం ఒక దగ్గర ఉన్నాము. మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయిపోయినాము. ఎట్లా రిక్రూట్ అయినావు, ఏంది, నానేమన్నాడు, నీకు నాన్న పంపిండా, నీవు రిక్రూట్ అయినప్పుడు నాన్న నీకేమన్నాడని ఇద్దరం ఒకళ్ళొకళ్ళు ఇంకా నాకు కూడా నాన్న నేను నా అమ్మ నాన్న నాకు పార్టీలో పో అని నాకు ప్రోత్సహించలేదు, ఇయ్యలేదు, వ్యతిరేకించిండ్రు. అసలు పోవద్దని అప్పుడు పెద్దలు అసలు పార్టీ మంచిది కాదు, అసలు పోవద్దని మొత్తం ప్రసారం చేసేది కదా. అప్పుడు కల్ము దేవాలు అనే పండోడు కల్ము దేవాలు కాయకోసలు అక్కడ కుంటల వాళ్ళందరూ పార్టీ మస్తు వ్యతిరేక చేసేది. కాయకోసలు వీళ్ళందరూ అసలు ఎవ్వరు పార్టీలో పోవద్దు, ఇట్లా భూముల సమస్య ఫారెస్ట్ సమస్య ఉన్నా కూడా పోవద్దనే వీళ్ళు ఒత్తిడి చేసేది. అంటే రాజీ నాన్న అమ్మ నాన్న చెప్పారు పార్టీలకు వెళ్ళమని అనలే. నేను అన్ని చెప్పినాక నాకు కూడా అదే పరిస్థితి ఉన్నది. మా నాన్నకి ఇన్నిసార్లు అసలు ఈ పోలీసు వాళ్ళు తీసుకుపోయి జైల్లో పెట్టిండు, జైలు నుంచి వచ్చిండు. ఇంత మనము చేసేది ఏదైనా అధికార శ్వాసాన్ని మన సొంత మాట్లాడడానికి ఉండడానికి బతకడానికి ఏం చేసలేదు కాబట్టి, కానీ మా నాన్న నాకు పార్టీలో పోనీయలేదు, మంచి పార్టీ కాదనే అంత ఇక్కడ ఉన్న పెత్తందారు పెద్దలు అంత భూసములు అంతా ఇట్లా చేసింది కాబట్టి అందుకు మా నాన్న కూడా నాకు పోనీయలేదు, వద్దని చెప్పిండు. నా కోసం గుంజుకోవడం కూడా ఎంబడపడ్డారు, నేను దొరకలేకపోయినాననే చెప్తే ఆమె కూడా తోడు చెప్పింది. అసలు నీకు అట్లా చేసిందా, ఇప్పుడైనా నీకు మీ నాన్న మాట్లాడతారు కదా, ఇప్పుడు నేను 98లో వచ్చినాను, ఇప్పుడు కూడా నాకు నాన్న ఎందుకు పోయినా పని చేయ సాత కాకుండా పోయినావనే తిడతాను నాకు ఇంటికి పోతే. కానీ ఆ తర్వాత నాన్న కూడా మంచిగా సయోగిచ్చింది. అప్పుడు ఫస్ట్ అట్లా ఉండే. ఎందుకంటే ఊర్లో ఉన్న పెత్తందారు వీళ్ళందరూ మీ పిల్లలకు పంపిస్తే ఏం భవిష్యత్ అవుతుందని ప్రచారం చేస్తారు కదా, దుష్ప్రచారము. అవి వాటి కోసం భయపడి నాన్న రాజే కూడా మాట్లాడకపోయేదట. పోయినా కూడా ఎలాగుండేది అక్క? రాజీ ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేదా లేదా ఇంటి కోసం ఎక్కువ? ఎందుకంటే అమ్మా నాన్నకి ఇష్టం లేక లోపలికి వచ్చింది ఆవిడ. ఆమె ప్రవర్తన ఎలాగుండేది? ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేదా? ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేది. దాడులు ఎక్కువ ఉండేదా? ప్రజలకి చైతన్య పరచంలో ఎక్కువ ఉండేదా? ఫస్ట్ ఆమె స్టార్టింగ్ లో ప్రజల మీదనే ఉండే. సంఘాలు పెట్టులు, మహిళా సంఘాలు, అన్ని దీనిలోనే పని చేసింది. గొల్లపల్లి కిష్టారం నుంచో కుంట ఏసీలో మారింది. కుంట ఏసీ నుంచో తర్వాత ఆమె కంపెనీల బెటాలియన్ పోయింది అంతే. మీకు ఆవిడతో బాగా పరిచయం ఉంది కదా. రాజీకి హిడ్మా ఎప్పుడు పరిచయం అయ్యారు? 2002లో అయింది. 3 మధ్యలో అయింది పెళ్లి. వీళ్ళు అప్పుడు ఇడ్మా టీడీలో పనిచేసేటప్పుడు వీళ్ళిద్దరూ ఏదో టీడీ టెక్నికల్ డిపార్ట్మెంట్లో ప్రొటెక్షన్ కోసం పోయిండు. వాళ్ళిద్దరు ఆడ కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు. మీకు అప్పుడు పరిచయం హిడ్మా? పరిచయం. ఆయన ప్రవర్తన ఎలాగుండేది? చాలా మంచిగా ఉండేది ఇడ్మా. ఇడ్మాతో మీకున్న పరిచయం ఎలాగుండేది? ఇడ్మా చాలా మంచిగా ఏ విషయం అయినా ఏదైనా అడిగితే చాలా మంచిగా మాట్లాడేది, మర్యాదగా మాట్లాడేది. ఎందుకంటే ఆయనకంతా మేము సీనియర్లు కదా, ఆయన తర్వాత వచ్చి అభివృద్ధి చెందిన కానీ మేము సీనియర్ కదా, ఏదైనా మాకు నవ్వే లెక్క మాట్లాడేది. మీరు పెద్దోళ్ళు పెద్దక్కలని అట్లా పెద్దోళ్ళు కదా పెద్దక్కలు ఏదైనా. హిడ్మాని రాజీ ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? అది 2002 ఎక్కడ మన అడవిలో అయిందా లేదా హిడ్మా ఇంటి దగ్గర అయింది? ఇంటికి ఆడేంది కుంట ఏరియాలో అయింది. మీరందరూ వెళ్ళారు పెళ్లికి? పెళ్లికి వెళ్ళలే, మాట్లాడుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరనే. అంతే వారు తిన్నాం, తర్వాత పెళ్లి అయిందని విన్నాం అంతే. తర్వాత మళ్ళీ ఎప్పుడు మీరు అందరూ కలిసారు? హిడ్మా మీరు రాజీ అందరు కలిసారు? ఇప్పుడు పనిచేసారా? కలిసిన. ఎక్కడ ఎక్కువైతే దక్షిణలోనే, ఈ మన జొన్నగూడెము, ఈ మన సిలింగేరు, అటుపోతే పిడియా,
అట్లా కలిసేది. ఇంకా కలిసి రాజే కూడా ఫస్ట్ ఇడుమలు వచ్చిన బియ్యంలా వచ్చినాక రాజే ఏసీ కుంటే ఏసీలో ఉంటే ఆమెకు కూడా బియ్యం అంటే రాజీ మీరు హిడ్మా కలిసి ఎక్కడైనా దాడిలో ఉన్నారా? ఏదైనా దాడులు చేశారా? అంటే మీ ఇద్దరు ఎప్పుడు విడిపోయారు రాజీ మీరు? రాజే నేను పార్టీకి ఎప్పుడో ఇడిచిపెట్టినా అప్పుడు ఇంకా రాజేకి నేను కట్ అయినాను అంతే. రాజీ వద్దని చెప్పలేదా? ఉండమన్నారా వెళ్ళిపోమన్నారు బయటికి? మనం ఆ విషయం చెప్పాం కదా, చెప్పలేను నేను ఆ విషయం. కానీ తర్వాత బయటకు వచ్చి ఎప్పుడు కలవలేదా? మాట్లాడుకోలేదా? కలవలే. వాళ్ళు ఎందుకు కలుతారు నాకు సార్? కలవలే. మీతో దాదాపు 20 సంవత్సరాలు అంటే కలిసి ఒక నెల రోజులు కలిసి పనిచేయడం, దగ్గరుండి పనిచేయడం నెల రోజులు అయితే, పార్టీలో ఉండి 20 సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి ఉన్నారు, పక్క గ్రామం. అంత టైం కలవలే గాని ఇట్లా కలిసి 2-3 గంటలు విడిపోయేది అట్లా. కానీ అది ఒక్కసారి ఆమె గొల్లపల్లి డిప్టీ కమాండర్ గా ఆమె బాధ్యుడిగా ఉన్నది, కమాండర్ రాజేష్ ఉన్నాడు. అది ఛత్తీస్గఢ్ కోసం మేము ప్రజలకు మొత్తం ఏక్త చేసి ఒక 20,000 మందికి మేము కుంటా రేలీకి పంపించినాం కదా. ఆ పోస్టర్ రాయడానికి మాట్లాడడానికి మేము రాయలేక మన స్కూల్ పిల్లలకు తెచ్చి రాపిచ్చినాం అన్నట్టు పోలెంపల్లి. ఇంకా దానిలో మొత్తం ఇప్పుడు కుంట గొల్లపల్లిలో సున్నం నాగేశ్ అని ఉన్నాడు, ఒక ఎడ్ల బండితోటి పోస్టర్ తెప్పించిండు, ఆ వైట్ పేపరు. ఆ రాత్రి ఆ గొల్లపల్లి చుట్టూ అంతా తిరిగినాం. గొల్లపల్లి ఒక స్టేషన్కి ఇడిచిపెట్టినాము, అంత చుట్టూ తిరిగి అంత ఊరోళ్ళకి అంతా మాట్లాడి వెళ్ళిపోయినాం. పోలీసు వాళ్ళు ఏవో లైట్ మా మీద వేసిళ్ళు, వేసినా కూడా మేము భయపడలే. రాజు ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, నేనున్నా, పోలీసులు ఉన్నారు, ఉన్నారు, సిఆర్పిఎఫ్లు ఉన్నారు. గొల్లపల్లికి ఎందుకు రాలేదు వాళ్ళు? ఇది తెలితే కానీ ప్రజలు మన మీద మన దిక్కున్నారు కదా, బయట వాళ్ళే సెండ్రి ఉన్నారు. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు వెళ్ళే తోవల వాళ్ళు సెండ్రి ఉన్నారు. మేము ఊరంతా మాట్లాడినాం. ఇంకా నాగేసి ఇంట్లో పోయినాము, అన్నం తిన్నాము. ఆ పోస్టర్ ఎడ్ల బండితోటి అడవిలో తీసుకుపోయి తెల్లారి మొత్తం 3 రోజుల్లాగా అత్తారు రాసి పంపిస్తాం ఇంకా పోస్టర్లన్నీ. అంటే అప్పుడు రాజీ మీరు కలిసి పనిచేశారు? నెల 15 రోజులు కలిసి పనిచేసినాం. అంత బాగా అనుబంధం ఉందా మీకు? రాజీ చనిపోయిందని తెలియగానే అనిపించింది? దుఃఖం అనిపించింది సార్, ఏడిపే వచ్చింది. ఇంకా 2 రోజులు నాకు నిద్ర రాలేదు. ఎందుకంటే మేము ముందు వచ్చినాం కానీ ఆమె వెనకొచ్చింది. మా ఏరియనిసో మేమందరం వెళ్ళి వచ్చినాం కానీ ఆమె త్యాగం చేసింది కదా అని నాకు దుఃఖం వచ్చింది. ఇడుమలైనా రాజైనా ఇద్దరికి మస్తు నాకు దుఃఖం అనిపించింది, నిద్ర కూడా రాలే. అమ్మా నాన్న వద్దన్న మీరు పార్టీలో లేరు, రాజక్క కూడా పార్టీలోకి వచ్చింది. 20 సంవత్సరాలు మీ జీవితంలో సగభాగం పార్టీకి ఇచ్చారు, ప్రజల కోసం ఇచ్చారు, పార్టీ కోసం ప్రజల కోసం ఇచ్చారు, ప్రజల కోసం. కానీ మీరు అనుకుంది సాధించారా? ఏ లక్ష్యంతో అయితే మీరు పార్టీలోకి వెళ్ళారో ఆ లక్ష్యాన్ని సాధించారా? గెరిలా యుద్ధం, మొబైల్ యుద్ధం నడుతుంది కదా, అప్పుడు విముక్తి ఏరియాలు వస్తాయనే ఏదైనా మేము లక్ష్యం పెట్టిపోయినామో అది ఇప్పుడు ప్రభుత్వం ఉన్న డిపార్ట్మెంట్ చేయనీయలేదు కదా, చేయనీయలే, అది నిలబడనీయలే. అందుకే మేము అది మధ్యలో వదిలిపెట్టినాము అని నేను భావిస్తాను. రాజీ సాధించింది అనుకుంటారా? రాజీ ఒక పాట అంటే ఏరియా ఒక మనకు పట్టు మనకి అధికారం లేకుంటే కూడా ఆమె ప్రజల కోసం త్యాగం ఇచ్చింది. అంటే రాజీ మరణం అనేది అమరులదే కాదని ఎవరు ఆమె చేసిన త్యాగాన్ని మనం ఎవరు మర్చిపోలేం. మీరు చేసిన త్యాగాన్ని మర్చిపోలేం, కాదనట్లేదు. కానీ ఆమె అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళ అమ్మా నాన్న కాదని పార్టీలోకి వచ్చి ఆమె అనుకున్న లక్ష్యం సాధించిందా లేదా అని మీకు తెలుసు?